తేజస్వి సూర్య నిన్న డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ మీద మాట్లాడుతూ సంబంధం లేకుండా తెలంగాణ బైఫర్కేషన్లో పాకిస్తాన్ ఇండియాను పాకిస్తాన్ డివైడ్ చేసిన బ్రిటిషర్లు చేసినటువంటి డివైడ్ చేసిన దానికంటే కూడా దారుణంగా చేసింది యూపీఏ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్న తేజస్వికి, నీకు ఏం అవగాహన ఉందని మాట్లాడిన ఒక 1600 మంది బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను నువ్వు అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు నువ్వు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో, ఆ వర్డ్స్ ఏదైతున్నాయో అవి డిలీట్ చేయాలి రికార్డులుగా. రెండోది, తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మూడోది, ఆయనను ఎన్కేస్కి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పుణ్యాన గెలిచి ఆయన ఎన్కేస్కి రావడం ఏందని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నావు అంటే తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపిస్తేనే ఉన్నావు. మరి ఆయన మాట్లాడిన దానికి ఆయనను మందలిస్తావా? వచ్చి ఫ్లోర్ మీద మా సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు, మీరు వక్రీకరిస్తున్నారు అని చెప్పి ఆయన ఎన్కోసుకోవాలి కిషన్ రెడ్డి గారు చెప్పండి. ఈరోజు తెలంగాణ సమాజం చూడాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు అంటారు మేము లేం కాబట్టి అక్కడ మేము ఆబ్జెక్ట్ చేయలేం. మీరు ఎవరు రావద్దన్నాడు? అవయదానం చేసి మీరు బీజేపీ వాళ్ళని 8 మందిని గెలిపించి పార్లమెంటుకు పంపించారు. మీ బుద్ధి తక్కువ పని మీరు చేసింది. ఇంకా మీదికెళ్ళి తెలంగాణ ప్రజల ముందు బీజేపీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదంటారు. మేము కాంగ్రెస్ పార్టీ లోపల కడియం కావ్య గారు మాట్లాడిర్రు, మేమందరం కూడా ఆబ్జెక్ట్ చేసినాం దాన్ని. ఈరోజు ఇక్కడ కూడా మకర్ద్వార్ దగ్గర ఈరోజు పొద్దున ప్రొటెస్ట్ చేసినాం. తెలంగాణకు గురించి మాట్లాడినటువంటి తేజస్వి సూర్య ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలి. స్పీకర్ గారు ఆ పదాలను డిలీట్ చేయాలనేది మా డిమాండ్ ఈరోజు.